హాయ్ అందరికీ నమస్కారం. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం మర్చిపోకండి. ఇక విషయానికి వద్దాం. ఏందబ్బా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు, టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఇవాళ వైసీపీకి చుక్కలు చూపించింది. ఎక్కడి నుంచి వచ్చిందప్ప ఈ ధైర్యం అంతా? అధికారంలో ఉన్నాం కదా, ధైర్యం వస్తుందిలే అనుకుంటున్నారా? 30 ఏళ్లుగా అక్కడ ఏకగ్రీవాలే తప్ప ఎన్నికలు లేవు, నామినేషన్లు వేయడాలు లేవు, ఎన్నికల్లో పాల్గొనడాలు లేవు, ఓట్లు వేయడాలు లేవు, పోలింగ్ నిర్వహించడాలు లేవు, రిజల్ట్ రావడమూ లేదు. ఏకగ్రీవం. వైఎస్ కుటుంబం ఏమి చెబితే అది జరగాల్సిందే, అదే శాసనం, మా మాటే శాసనం అన్న రీతిలో ఉన్న పులివెందుల జడ్పీటీసీలో ఇవాళ 11 మంది నామినేషన్లు వేశారు. ఏందబ్బా ఇది? ఎంత ధైర్యం వచ్చిందబ్బా తెలుగుదేశం వాళ్ళకి కదా? సో ఇది అధికారం ఇచ్చిన ధైర్యం కాదు, ఇది జన సైనికులు ఇచ్చిన ధైర్యం కాదంటారా? మరి నేను దానికి సంబంధించిన లాజిక్గా కొన్ని విషయాలు మీతో పంచుకుంటా. మీరే అవునా కాదా డిసైడ్ చేసి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. 30 ఏళ్లుగా ఏకగ్రీవాలు అవుతున్నాయి. మరి ఈ 30 ఏళ్లలో 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మరి 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఏనాడు నామినేషన్లు వేయలేకపోయారే, పోలింగ్ జరపలేకపోయారే? 1995 నుంచి 2025 వరకు ఎక్కడ ఎప్పుడు కూడా పోలింగ్ అనేదే లేదబ్బా. మరి ఇప్పుడు ఎందుకు జరిగింది? ఇవాళ తెలుగుదేశం పార్టీ గతం కంటే బలంగా ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీకి జనసేన తోడయ్యింది. అందుకే ఇంత బలం. పులివెందుల్లో రెడ్ల ఓట్లు అధికంగా ఉంటాయి. ఆ రెడ్లలో కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే రెడ్లు కూడా ఉన్నారు, అఫ్ కోర్స్. కానీ ఆ రెడ్లు కూడా ధైర్యం చేసే పరిస్థితి లేదు. అక్కడ మొన్నటి వరకు బలిజలు రెడ్ల తర్వాత అంత బలంగా ఉంటారు. అక్కడ సుగాలీలు ఉంటారు, అలాగే యాదవులు ఉంటారు. వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నప్పటికీ కూడా ఏనాడు వైఎస్ కుటుంబం చెప్పింది కాదలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇవాళ ఒక రెవల్యూషన్ వచ్చింది. చెప్పి కొట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక రెవల్యూషన్ వచ్చింది. బలిజలు అత్యధికంగా ఉంటారు. జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కమ్మలు ఎలాగో, వైసీపీకి రెడ్లు ఎలాగో, జనసేన పార్టీకి బలిజలు కాపులు అలాగా. అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇది కులాల గురించి మాట్లాడుకోవద్దన్నా కానీ ఇది మాట్లాడుకోవాలి, తప్పదు, నిజమే ఇది. మరి అటువంటిప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం కావచ్చు, జన సైనికులు కావచ్చు, అక్కడ ఉన్న బలిజ సామాజిక వర్గం కావచ్చు, వీళ్ళ మద్దతు తెలుగుదేశం పార్టీకి 1000 ఏనుగుల బలం ఇచ్చింది అని చెప్పాలి. 30 ఏళ్లుగా 30 ఏళ్లలో 15 ఏళ్లుగా వీళ్ళు అధికారంలో ఉన్నా కానీ అక్కడ ఏకగ్రీవాలే తప్ప ఎన్నికలు లేవు. మరి ఇవాళ మాత్రమే ఎన్నిక వచ్చిందంటే దానికి కారణం ఖచ్చితంగా ఈ జనసేన మద్దతు అని చెప్పక తప్పదు. సో ఆ రకంగా ఒక రకం చుక్కలైతే చూపించారు. జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇవాళ గెలవటానికి కీలక భూమిక వహించింది. సుగాలీలు, యాదవులు, బలిజలు అని మనం చెప్పుకోక తప్పదు. అలాగే అనేక విధాలుగా పులివెందుల్లో కూడా గ్రామాల్లో రోడ్లు పడ్డాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఈవెన్ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెయ్యలేని పనులు ఇవాళ చేశారు. మంచినీటి సౌకర్యం కల్పించారు. సుజల స్రవంతి పథకం ద్వారా పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉన్న అంటే మంచినీటి పథకం ద్వారా పులివెందుల చుట్టుపక్కల గ్రామాలకు నీరు అందించారు, రోడ్లు వేశారు. ఎంతో దుస్థితి అంటే నాట్ ఓన్లీ ఈ రాయలసీమ, నాట్ ఓన్లీ గోదావరి జిల్లాల రోడ్లు మాత్రమే కాదు, రాయలసీమలో కూడా రోడ్లు అధ్వాన్నమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్లు వేయకూడదని ఎక్కడ లేదు, కానీ ఆయన రోడ్లు వేస్తానికి డబ్బులు లేవు. వచ్చిన డబ్బులంతా సంక్షేమానికి పోవాలా? దాన్ని పోనీ మనం ఏమైనా సంపద సృష్టిస్తామా అంటే తన సంపద సృష్టించుకోవడం తప్ప పార్టీలకు, ప్రభుత్వాలకు సంపద సృష్టించే అవకాశం, ఆ రకమైన తెలివితేటలు, ఆ రకమైన అవకాశాన్ని ఆయన తీసుకోలేదు. తద్వారా వచ్చిన డబ్బంతా సంక్షేమానికి పోయింది. రోడ్లు ఎక్కడేస్తారు? ఇవాళ రోడ్లు పడ్డాయి.
మంచినీళ్ళు వచ్చాయి. ఎస్సీ కాలనీలకు మంచినీళ్ళు వచ్చాయి. అనేక దశాబ్దాలుగా ఎస్సీ కాలనీల్లో మంచినీళ్ళు లేవు. వాళ్ళు ఎక్కడి నుంచో బావిలోంచి తోడుకొచ్చి తాగాల్సిన దుస్థితి. ఇవాళ పులివెందుల్లో చుట్టుపక్కల గ్రామాల్లో అనేక చోట్ల మంచినీళ్ల కరువు తీర్చింది ఈ ప్రభుత్వం. ఇది ఒక కీలకమైన పాయింట్. రోడ్లు, మంచినీళ్లు ఇవి మౌలిక వసతులు. ఈ మౌలిక వసతులకు కూడా ఇంతకాలం ఏకగ్రీవాలు చేసుకుని దూరంగా ఉన్న వీళ్లను ఇవాళ మౌలిక వసతులు కల్పించి, ఇవాళ పోలింగ్ నిర్వహించి, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ఇవాళ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు ముందుకు తీసుకెళ్తున్నాయంటే డెఫినెట్గా ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా పోరాటానికి వెనక ఉన్నది పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు.